ఒక అందమైన అడవిలో ఎన్నో జంతువులు సంతోషంగా జీవించేవి. అక్కడ జింకలు, కుందేళ్లు, కోతులు అందరూ ఆనందంగా ఉండేవారు. కాని ఆ అడవిలో ఒక భయంకరమైన పులి కూడా ఉండేది. పులి గర్జిస్తే జంతువులంతా భయంతో దాక్కునేవి. అదే అడవిలో ఒక చిన్న ఉడత ఉండేది. అది చాలా తెలివైనది. ఒక రోజు పులికి ఏమీ వేట దొరకలేదు. అది చాలా ఆకలితో కోపంగా తిరుగుతోంది. అప్పుడే దాని ముందుకు చిన్న ఉడత వచ్చింది. పులి ముఖం, నిన్నే తినేస్తాను. నాకు చాలా ఆకలి. ఉడుత, పులి రాజా, నన్ను తింటే నీ ఆకలి పోదు. నేను చిన్నదాన్ని. ఉడుత, నేను నీకు పెద్ద మృగం పట్టుకునే మార్గం చూపుతాను. పులి ముఖం, సరే, నన్ను అక్కడికి తీసుకెళ్ళు. ఉడత పులిని అడవిలోని పెద్ద చెరువు దగ్గరకు తీసుకెళ్ళింది. ఉడుత, చూడండి, అక్కడ ఇంకో పెద్ద పులి ఉంది. పులికి అది తన ప్రతిబింబమే అని తెలియలేదు. కోపంతో పులి నీళ్లలోకి దూకింది. ఉడుత, తెలివి ఉన్నవాడు బలవంతుడిని కూడా మోసం చేయగలడు. అప్పటినుంచి పులి ఉడతను చూసి భయపడింది. బలం కంటే తెలివి గొప్పది.